ఆ కంపెనీ ఒక్కరోజు పని చేయకపోతే ఈ ప్రపంచం 10 రోజులు వెనక్కి వెళ్తుందని మీకు తెలుసా? మనమందరం పవర్ఫుల్ టెక్ జైంట్స్ అనగానే యాపిల్, గూగుల్ లేదా శాంసంగ్ పేర్లే మన మైండ్లోకి వస్తాయి. ఎందుకంటే మనం రోజు వాటినే వాడుతూ వాటినే చూస్తున్నాం కాబట్టి. నిజానికి అవి టెక్ జైంట్స్ మాత్రమే. వాటి వద్ద ఎటువంటి పవర్ ఉండదు. మరి నిజమైన పవర్ ఎక్కడుంటుంది? ఈ ప్రపంచాన్నే తన గుప్పెట్లో పెట్టుకునేంత పవర్ఫుల్ కంపెనీ ఒకటి ఉంది. అది ఎంత పవర్ఫుల్ అంటే ఆ కంపెనీ ఒక్కరోజు పనిచేయడం మానేస్తే మనకు కొత్త ఫోన్స్ లాంచ్ అవ్వవు, రోడ్లపైన కార్లు తిరగవు, మనం రోజువారీ పేమెంట్స్ కోసం వాడే యూపీఐ సర్వర్ కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. చాట్‌జీపీటీ, గూగుల్ లాంటి పెద్ద అప్లికేషన్స్ సైతం ఆ కంపెనీ దయ వల్లే నడుస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జరిగే యుద్ధాన్ని సైతం ఆపే సత్తా కేవలం ఆ ఒక్క కంపెనీకే ఉంటుంది. మరి ఇప్పటి వరకు దాని గురించి మీరు ఎందుకు వినలేదు? ఎందుకంటే ఆ కంపెనీ ఎప్పుడు లైమ్లైట్లో ఉండదు. ఈ వీడియోలో మనం ఆ కంపెనీ ఏంటి, ఎక్కడుంది, ఎవరు దాన్ని పెట్టారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఆ కంపెనీ పేరే టీఎస్ఎంసీ, అంటే తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ వీడియో కేవలం టీఎస్ఎంసీ యొక్క సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, ఇది మన సివిలైజేషన్ ఎంత సున్నితంగా ఉంది అని తెలియజేసే ఒక వార్నింగ్ లాంటిది. టీఎస్ఎంసీ అనే పేరు ఇప్పటి వరకు మనం విని కూడా ఉన్నాం. కానీ మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మన జీవితం దాదాపు దానిపైనే ఆధారపడి ఉంటుంది. మన ఫోన్లో వాడుతున్న చిప్, ల్యాప్టాప్లో ఉన్న ప్రాసెసర్, రోజువారీ పేమెంట్స్ కోసం వాడే యూపీఐ సర్వర్, అంతెందుకు ఆధార్ వెరిఫికేషన్ సిస్టమ్ కూడా గూగుల్ కానీ యాపిల్ కానీ తయారు చేయలేదు. ఇవన్నీ టీఎస్ఎంసీ పైన ఆధారపడి ఉన్నాయి. టీఎస్ఎంసీ ప్రొడక్ట్స్ అమ్మదు. టీఎస్ఎంసీ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేస్తుంది. అలాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఫెయిల్ అయితే బిజినెస్ లాస్ మాత్రమే కాదు, మన సివిలైజేషన్ మొత్తం కుప్పకూలుతుంది. నిజమైన పవర్ ఎక్కడుంది అనేది ఇప్పుడు మీకు అర్థమవుతోందా? వీడియోలో మీరు షాక్ అయ్యే విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ముందు ఒక లైక్ చేసి వీడియోను కంటిన్యూ చేయండి. మీకు తెలియని ఎన్నో విషయాలను చాలా క్లియర్గా చెప్పాను. నిజానికి టీఎస్ఎంసీ అనేది ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి. ఆ వ్యక్తి పేరే మోరిస్ చాంగ్. అతన్ని అందరూ విజనరీ లీడర్ అంటారు, కానీ నిజానికి కెరియర్ మొదట్లో అతని ఐడియాను దాదాపు ప్రతి పెద్ద కంపెనీ రిజెక్ట్ చేసింది. ఎంఐటి, స్టాన్ఫర్డ్ లాంటి పెద్ద యూనివర్సిటీస్లో చదివి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్లో దాదాపు 25 ఏళ్లు పనిచేశాడు మోరిస్. దాని తర్వాత సెమీకండక్టర్ వరల్డ్లో తనకున్న అనుభవంతో ఒక ఐడియాను సజెస్ట్ చేశాడు. అదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని, చిప్ డిజైన్ని వేరు చేద్దామని. ఎందుకంటే అప్పటి వరకు చిప్ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేవి ఒకటే కంపెనీ చేతుల్లో ఉండేవి. దాంతో ప్రతి కంపెనీ తమకంటూ సపరేట్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చేది. నిజానికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అప్పట్లో చాలా కంపెనీస్ ఐడియా స్టేజ్లోనే ఆగిపోయేవి. అయితే మోరిస్ ఐడియాను విన్న అప్పటి ప్రాసెసర్ కంపెనీస్ అయిన ఇంటెల్, ఐబిఎం, మోటరోలా లాంటివి ఐడియాను ఒప్పుకోలేదు సరికదా, ఇది ఫెయిల్ అవుతుంది అని చాంగ్ మొహం పైనే చెప్పేశాయి. దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఈ ఐడియా గనక ఇంప్లిమెంట్ అయితే వాళ్ళ బిజినెస్కు లాసెస్ వస్తాయి కాబట్టి. దాంతో 54 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ అవ్వాల్సిన టైంలో మోరిస్ అమెరికాను వదిలి తైవాన్కు వెళ్ళాడు. దేశమైతే విడిచిపెట్టాడు కానీ తన ఐడియాను మాత్రం వదలలేదు. తైవాన్ గవర్నమెంట్కు తన ఐడియా గురించి చెప్పగా తైవాన్ గవర్నమెంట్ అతన్ని నమ్మింది. అంతేకాదు తన ఐడియాకు తగ్గ ఫండింగ్ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. అలా 1987లో ఎటువంటి హైప్ కానీ, మీడియా అటెన్షన్ కానీ లేకుండా టీఎస్ఎంసీ అనేది తైవాన్లో మొదలైంది. గ్రేట్ చేంజెస్ అన్ని స్లోగానే స్టార్ట్ అవుతాయి. అలా మొదలైంది మన టీఎస్ఎంసీ మొదలుపెట్టినప్పుడు వారి దగ్గర కస్టమర్స్ లేరు, బ్రాండ్ వాల్యూ లేదు, గ్లోబల్ రికగ్నిషన్ లేదు. వారి దగ్గర ఉంది ఒకే ఒక్కటి, అదే గ్రేట్ ఐడియా. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్కి డిమాండ్ చాలా ఎక్కువగా పెరగబోతుంది. కానీ ప్రతి చిన్న కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను పెట్టుకోలేదు. ఇదే మోరిస్ను ఎగ్జైట్ చేసిన ఒక ఐడియా. మోరిస్ ప్రిన్సిపల్ కూడా చాలా క్లియర్గా ఉండేది. డిజైన్ యువర్ డ్రీమ్స్, ఐ విల్ హ్యాండిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని. ఇది ఇన్నోవేషన్ కాదు, మార్కెట్ పొజిషన్ని గ్రాప్ చేయడం లాంటిది. మ్యానుఫ్యాక్చరింగ్ని ఒక ఆర్ట్లా కాకుండా వార్లా ట్రీట్ చేసిన ప్రపంచంలోని మొదటి కంపెనీ టీఎస్ఎంసీ అని చెప్పాలి. ఒక చిన్న మిస్టేక్ కూడా జరగడానికి వీల్లేదు. ఒకవేళ జరిగితే జీరో టాలరెన్స్ పాలసీ ఖచ్చితంగా అప్లై అవుతుంది. అలా నెమ్మదిగా తమ పని తాము చేసుకుంటూనే ఈ ప్రపంచం మొత్తం వారిపైన ఆధారపడేలా చేసుకున్నారు టీఎస్ఎంసీ ఎంప్లాయీస్. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీ ఉంది, ఇంటెల్ లాంటి ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ కూడా ఉంది, అంతెందుకు ప్రపంచంలో దేన్నైనా కాపీ చేయగలిగే చైనా కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు వీళ్ళెవరూ టీఎస్ఎంసీని ఎందుకు దాటలేకపోయారు? క్రాస్ చేయడం సంగతి పక్కన పెడితే వాళ్ళు చేసే దాంట్లో కనీసం 10% కూడా ఇవాళ వరకు చేయకపోవడానికి అసలు రీజన్ చాలానే ఉంది. ఎందుకంటే టీఎస్ఎంసీని కాపీ చేయడం అంటే ఒక బిజినెస్ మోడల్ని కాపీ చేయడం మాత్రమే కాదు. ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్, ఎకనామిక్స్ అన్నిటికన్నా ఎక్స్పీరియన్స్ కావాలి.
చిప్ తయారీకి వాడే యూవీ మెషిన్ ధర దాదాపు 12,000 కోట్లు ఉంటుంది. అలాంటివి టీఎస్ఎంసీ దగ్గర దాదాపు కొన్ని వందల్లో ఉన్నాయి. కేవలం పెట్టుబడే మ్యాటర్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక చిన్న డస్ట్ పార్టికల్ సైతం మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తాన్ని ఆపేయగలదు. చైనా ఇప్పటికే ఈ బిజినెస్ మోడల్ను 3 సార్లు కాపీ కొట్టింది, కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతూనే వచ్చింది. డబ్బులుంటే మెషిన్స్ కొనొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ను కొనలేం. అందుకే ఇది రేస్ కాదు, టీఎస్ఎంసీ క్రియేట్ చేసిన ఒక బ్రాండ్. ఇప్పటి వరకు జరిగింది చూసాం, ఒకసారి జరగబోయేది ఏంటో కూడా తెలుసుకుందాం. తైవాన్ ప్రపంచంలోనే డేంజరస్ జియోపొలిటికల్ జోన్లో ఉంది. చైనాకు తైవాన్ పై అథారిటీ కావాలి. ఎందుకో తెలుసా? కల్చర్ కోసం కాదు, లాంగ్వేజ్ కోసం కాదు, కేవలం టీఎస్ఎంసీయే వాళ్ళ టార్గెట్. చైనా చేతికి గనక ఈ ఫ్యాక్టరీ దొరికితే ఓవర్ నైట్ వరల్డ్ పాలిటిక్స్ మొత్తం మారిపోతాయి. అందుకే అమెరికా టీఎస్ఎంసీని మాత్రమే కాకుండా తైవాన్ను కూడా కాపాడుకుంటూ వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే తైవాన్ను కాపాడేది వెపన్స్ కాదు, డిపెండెన్సీ. అంతేకాకుండా తైవాన్ కంట్రీ అనేది ఎర్త్క్వేక్ జోన్లో ఉంది. ఒక చిన్న ఎర్త్క్వేక్ వచ్చినా లేదా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినా టీఎస్ఎంసీ భారీ నష్టాల్లోకి వెళ్తుంది. అలా టీఎస్ఎంసీ నష్టాల్లోకి వెళ్తే మొదట నష్టపోయేది మనమే. అంతా బాగానే జరుగుతుంది అనుకున్న సమయంలోనే టీఎస్ఎంసీకు ఒక గేమ్ చేంజింగ్ ఆఫర్ వచ్చింది. అదే స్టీవ్ జాబ్స్ శాంసంగ్ను వదిలి టీఎస్ఎంసీకి అప్రోచ్ అవ్వడం. అవును, ఐఫోన్స్కు మొదట శాంసంగే చిప్స్ను సప్లై చేసేది. కానీ శాంసంగ్ రాను రాను యాపిల్కు బిగ్గెస్ట్ కాంపిటీటర్ అవ్వడం స్టీవ్ జాబ్స్కు నచ్చలేదు. స్టీవ్కు లాయాలిటీ కావాలి, సీక్రెసీ కావాలి, వాళ్ళ ప్రొడక్ట్స్ పైన వాళ్ళకి కంట్రోల్ ఉండాలి. శాంసంగ్ దగ్గరే కనుక ఉంటే యాపిల్కు ఇవేమీ లభించవు అని స్టీవ్కి అర్థమైంది. అందుకే యాపిల్ టీఎస్ఎంసీని చూస్ చేసుకుంది. ఎందుకంటే టీఎస్ఎంసీ లాంటి ఒక కంపెనీ ఫ్యూచర్లో ఎప్పుడు వారికి కాంపిటీషన్ రాదు అనే నమ్మకంతో. ఆ రోజు యాపిల్ పెట్టిన $1 బిలియన్ పెట్టుబడి సెమీ కండక్టర్ వరల్డ్ను పూర్తిగా మార్చేశాయి. ఒక్కసారి యాపిల్ టీఎస్ఎంసీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏఎండి, క్వాల్కామ్, మీడియాటెక్ లాంటి అన్ని కంపెనీస్ ఒకరి తర్వాత ఒకరుగా క్యూ కట్టడం మొదలుపెట్టారు. చూస్తుండగానే టీఎస్ఎంసీ అనేది ప్రపంచంలోని ప్రతి టెక్ కంపెనీకు ఒక హార్ట్లా మారింది. ఈరోజు వరల్డ్లోని 90% అడ్వాన్స్డ్ చిప్స్ అన్ని టీఎస్ఎంసీ నుంచే బయటకు వస్తున్నాయి. మన కార్లో వాడుతున్న సెన్సార్ నుంచి హాస్పిటల్లో ఉన్న మెషిన్ వరకు, స్పేస్లో ఉన్న శాటిలైట్ నుంచి చాట్‌జీపీటీ రన్ అయ్యే సర్వర్ వరకు అన్నీ టీఎస్ఎంసీ చేతుల్లోకే వెళ్ళాయి. మరి ఇది మోనోపోలీ అనాలా? ఎందుకంటే ఏదైనా కంపెనీ ఒక సెక్టార్లో మోనోపోలీలా ఉందంటే మనం రోజు ఏదో ఒక విధంగా దాని గురించి చదవడమో చూడడమో చేస్తూ ఉంటాం. కానీ టీఎస్ఎంసీ గురించి దాదాపు 99% పీపుల్కు ఇప్పటి వరకు తెలియదు. అందుకే అంటారు ఇట్స్ నాట్ ఎన్ ఎంపైర్, ఇట్స్ గ్లోబల్ హార్ట్ బీట్ అని. ఒక్కసారి హార్ట్ బీట్ ఆగితే ఏం జరుగుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం రోజువారీ వాడే అప్లికేషన్స్ కానీ బ్యాంక్స్ కానీ పనిచేయడం ఆగిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే టీఎస్ఎంసీ ఆగితే ప్రపంచం కూడా పాజ్ అవుతుంది. టీఎస్ఎంసీ ఎంప్లాయీస్ సరదాగా ఒక మాట అంటూ ఉంటారు, మేము ప్రపంచానికి చిప్స్ మాత్రమే అందించడం లేదు, మేము ఈ ప్రపంచాన్ని కిడ్నాప్ చేశామని. వింటుంటే ఈ మాట నిజమే అనిపిస్తుంది. మనం డిజిటల్ ఇండియా సూపర్ పవర్ అని గర్వపడుతూ ఉన్నాం, కానీ నిజానికి మన యూపీఐ, మన బ్యాంకింగ్, మన ఏఐ అన్నీ నడిచేది వాళ్ళు ప్రొవైడ్ చేసే చిప్స్ ద్వారానే. సో ఫైనల్లీ టీఎస్ఎంసీ అనేది ఒక కంపెనీ మాత్రమే కాదు, అది ప్రపంచానికి ఒక స్విచ్ లాంటిది. ఆ స్విచ్ కనుక ఆన్లో ఉంటే ఈ ప్రపంచం చాలా నార్మల్గా ఉంటుంది. ఒకవేళ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఈ ప్రపంచం కూడా దాంతో పాటు పాజ్ అవుతుంది. ఈ వీడియో చూశాక ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా? ఈ ప్రపంచాన్ని నడిపించే నిజమైన టెక్ కింగ్ యాపిల్ కానీ గూగుల్ కానీ కాదు, అది ఖచ్చితంగా టీఎస్ఎంసీయే అని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియో మీరు ఇప్పటి వరకు చూసారో అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి హైప్ ఇవ్వండి. హైప్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు.